పిక్కల మందం ఉన్నది, ఆకులకు కాళ్ళ మందం ఉన్నది, 7 దురుపులు మనోతులు ఎన్ని జీవరాశులు అంతరాని గుడి నిండి ఉన్నాయి. సుందర గుళ్ళని శుద్ధి చేయాలి, గంధాన గుళ్ళని గాలింపు చేయాలి. ఆనాడు 2 భార్య భర్తలు మా అడవిలో కొంగులు దట్టలు చేసుకున్నారు. అటువంటి ఆ రాశి కనుక చేతులు చిలకపారలు చేసుకున్నాడు. చిలకపారలు చేసుకుని అతలు ఎత్తిపోయాంగా ఊరు నాటి కాలం నాడు ఒక్క రాత్రిలింగం తేలింది. అయ్యో భగవంత అయితేనే పిల్ల సంతానం కావాలి, లేకపోతే భార్య భర్తల ప్రాణాలు పోవాలనుకున్నారే. మరి గల నాడోడు రాత్రిలింగం కూడా ఆడవిల్లానికి ముగ్గురు పెట్టింది. ఆయన అయితే గుళ్ళ సంతానం లేకుంటే ప్రాణాలు పోవాలనుకున్నారమ్మా. మరి 12 డబ్బుడు కాల నాటిలు, 12 డబ్బుడు కాలైన 12 నిమ్మకాయలు నాటి 12 నిమ్మకాయలైన 12 సూదుల నాటిల్లు వంటవరగాల తపస్సు పెట్టిన శ్రీపాదాలు మీద పెట్టి సూదుల తలలు మోపి తిరిగి పూజలు పట్టవచ్చరే. ఆది దేవత నిన్ను నమ్మినావా, ఆత్మ కలిగి ఉండవమ్మా. శరణు జై జగన్మాత, మేర రావా ఓ దేవా నిన్ను ఏమందు పరమాత్మ అనుకుందు అసలు ఓర్తలేదు నీ లేకుండా అయితేనే దీన్ని దాదుకుంటానా, దాన్ని దాదుకుంటా ఇంట్లో పిల్లలు దాదుకుంటానా. ఓ నిన్ను పొద్దుగాల 3 గంటలు పెట్టుకుంటావు. దారిలో అసలే వస్తలేదు. రాగానే కంచె కుక్క అడ్డ వచ్చింది పాడుగా అక్క మంచి
కంటి నిద్ర లేదు, కడుపు కన్నం లేదు. భగవంతాయి గుడిలోన దేవుని నువ్వు ఉన్నవా? ఉంటే మాకు వాడి వీళ్ళ సంతానం ఉన్నదని చెప్పు. లేదంటే గుడి లింగానికి శ్రమలు కొట్టుకుంటాం, శరీరంలో మెదడు శ్రీగంధం అంటే ఉత్తం, కడుపులో మా పేరు జంజిరాలంటే వేస్తా అని భార్య భర్తలిద్దరికి 7 అడుగులేసి ముందు 3 అడుగులేసి లింగ కారణం కాడికి ఉరికి రావంగా భార్య భర్తలిద్దరి కంటి చూకం ఇక్కడ కాదు అక్కడ కాదు, ఎండి కొండ కైలాసములా ఊగని గంటాలు ఊగని పట్టేనా, ఊగని గంటాలు మోగని పట్టేనా, ఊగని గంటాలు ఊగని పట్టే అటువంటి ఊగని గంటలు అవుతున్నాయి, మోగని గంటలు మోగుతున్నాయి, పట్ట వాటిని సుక్కలు చల్లువని రాడబట్టే అంతదండి లోకాల శంకనికి సల్లంగా సల్ల ఎంటలు ఉడుతున్నాయాట. అలలలలా నీ ఎవరి కంటి నీరు ఉన్నవాని కన్నీరు, లేనివాని కన్నీరు, ఉన్నవాని భార్య చచ్చిపోయిన, లేనివాని ఇల్లు కాలిపోయిన, అరదేశి కన్నీర, పరదేశి కన్నీరు, అచ్చగాళ్ళ కన్నీర, బుచ్చగాళ్ళ కన్నీరా. ఎవరి కంటి నీరు ఉన్నదని ఏర్పాటు చేస్తున్నానని భగవంతుడికి ఇచ్చే బండారి చేతబట్టిండు. బండారి అనగా పసుపు, హిందుస్థాన్ లో ఉట్టిన ఇష్టమైన బండారి, పాకిస్తాన్ లో ఉట్టింది పచ్చి బండారి, తిరుపతిలో ఉట్టింది తీరైన బండారి, మక్కలు ఉట్టింది మంచి బండారి. నా కొడుక మల్లయ్యా నువ్వు తెచ్చిన బండారి కొడుక మల్లయ్య, ఆత పూతలకు ఆనంది బండారి, తొక్కేది ముక్కేది బండారి కొడుక మల్లయ్య అని పిరికడి బండారి రోజు చేతులు పట్టినా, పిరికడి అబాబు రోజు చేతులు పట్టినా, మందులు మందులు మందులేన వద్దన్న మాయల మందుల మందులోన వద్దన్న చెట్టు మీద పాతిగ పుట్ట మీద పుట్టు వేరు పుట్టు వేరు తుమ్మ ఏరు కట్లేసి లేడు ఏరు కన్న పిల్ల కాలుగోరు కొండంగ మాయ అత్త సేరు ఆవు నెయ్యి పావు సేరు పంచదార 36 కోడిగుడ్డు 101 నిమ్మకాయ వచ్చి పోయి తోవలోన అరికాళ్ళ మందు పెడితే ఇట్లా వచ్చి మాట్లాడుతా అనుమందు కట్ట మందు విజ్ఞాన మందు చెప్తా రామాల రూపమట వర్షక్తి కన్ను కొట్టి లోకములో చూస్తూనే ఉన్నాడు, ఉన్నాడు. యుగలోకం జగలోకం మత్తు లోకం మానవ లోకము కళ్ళ కలియుగం కళ్ళవారు చూసిండు పరమాత్ముడు. ఆనాడు దేవుడు చూస్తే ఇక్కడి దగ్గర భూలోక నగరం మీద బుద్ధిగల్ల పట్టణం శిరశీల నగరం కనిపిస్తున్నది. శిరశీల నగరంలో రాజు శిరశీల మారాదు ఆడపిల్ల శకుంతల దేవి అబ్బబ్బా వాళ్ళ గర్భాన 2 కొడుకులు కోడలు అందించినాక అటువంటి ఏనాడు బిడ్డ మీద ఎప్పుడు భ్రమలు కలిగిన గా తల్లి శకుంతల దేవికి ఎన్ని పుల్లల పూజలు చేసిన అడవిల సంతానం అన్నమాట దొరకలే. వచ్చేటి అడవిలో నా పాడుబడ్డ గుళ్ళను పాటికి తెచ్చింది ఆ తల్లి. ఒకవేళ నా గుడిలోన మాత్రమే ఇప్పుడు నేను సంతానం ఇవ్వకపోతే లింగానికి శ్రమలో కొట్టుకుంటానంటున్నది. గుళ్ళె ప్రాణాలు తీసుకుంటానంటుంది. ఆ గుళ్ళె ప్రాణాలు తీసుకుంటే నీ సుగుళ్ళు కౌసుగుళ్ళు అయితే దీపం పెట్టే దిక్కు లేకుండా అవుతుంది నాకు. ఇప్పటికైనా భక్తుల ప్రాణం వంగ చూసినోడు భగవంతుడు కాదు, ప్రజలోకుల కాపాడిన ప్రధానమంత్రి కాదు. మరి ఇద్దమా సంతానం తల్లికి ఉన్నదా లేదా అని చూస్తే ఆడవిల్ల సంతానం ఉండదు. కానీ ఇన్నిళ్ళ బట్టి ఎందుకు ఇయ్యలేదంటే ఒకవేళ నా తల్లికి నేను ఆడవిల్ల సంతానం ఇస్తే కళ్ళగుద్ది కష్టము వస్తాయి బాధలే అమ్మా. సీతమ్మ శరణు ఎల్లమ్మ ఎలా బాధలు వస్తాయో నా తల్లి శకుంతల దేవికి నా మీద మన్నంటదో దుమ్మంటదో అని నేను ఇక్కడనే ఉంటే గుళ్ళె ప్రాణం బొంగ చూడద్దు. నేను ఓటిచ్చి ఓడగొట్టుకొని వచ్చినోండి కావాలి. ఏ నరమానవునికి గాని చూడండి తల్లులారా, రాత తీరు దొరకు రోత కూడా అన్నారు. భగవంతుడు పెట్టిన పాట తప్పది, బ్రహ్మరాజ రాత తప్పది. గోడకు గీసిన గీతలు మలితే పోతే నొట్ట గీసిన ఈ గీత కాట్ల దాకా తప్పది ఏ మహానవునికి.
వస్తా మరి అనుకున్నాడు భగవంతుడు గానాడి ఎండుకుండా విడనాడిండు ఇట్లా నేను పోతే భగవంతుడు నష్ట ప్రాణాలు పట్టుకుంటారో ఏమో తన నష్టం తన నెత్తిన పెట్టుకుని 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తుండు రెక్కల శూలమో చక్కని సంగమయ్యా శివుడు పెట్టేది శివానంది రారనందడు నాయనంది మీద కీళ్ళు అంది దేవుడు ఎట్లా వస్తున్నాడు ఆడబడ్డ గుడి మీద కస్తున్నాడయ్యా ఓ పెద్దలా ఎట్లా వస్తాడు విశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములయ్యా శిశు అన్నదమ్ములయ్యా వారి నెలతో ఇచ్చిన దేవుడు తోలుకపోయినా మిత్రులు రావంట నీకు మేడలు రావంట నిలవది ప్రాణము విషములో నిలవది ప్రాణము విషములో తిరుపతి తీరంగము చూడని కళ్ళు కాశీ కైలాసం తిరగని కాళ్ళు అవి మాత్రం పోలో కాశీ కైలాసం తిరగని కాళ్ళు చెట్టు మీద కాయలేదు పాడబడ్డ గుడి ముందు పుట్టిండు నందిని మాయం చేసి 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తుకొని గనాగంటే ఊహో అని శంకులు పట్టేనే ఎవరి బిడ్డ గుడి లోపట అమ్మ గంటనాదం బరాయమ్మ గణనాదం బరాయమ్మ
గుళ్ళు ఉన్న కాడ పూజలు చేసేటి పూజారిని నేను అడవిలోకెళ్ళి వస్తాంటే బిడ్డ పాడబడ్డ గుడి కాడ మీరిద్దరు భార్య భర్తలు ఇద్దరు నేను మూడు ఒట్టుకుని ఏమి కూడా అనుకుంటున్నావు నీకు ఏ బాధ వచ్చింది బిడ్డు బిడ్డ నీకు ఏ బాధ వచ్చింది బిడ్డ మరి అచ్చిన సంఘం యొక్క మాట అన్నాడు ఓ బిడ్డ శైకుందల దేవి భార్య భర్తలు పాడబడ్డ గుళ్ళే ఎందుకు పూజ పట్టిందన్నాడే అమ్మ తపస్సు పట్టింది వాళ్ళు బిడ్డ ఆడవిల్ల పొలం దొరికి నువ్వు వెళ్ళిపోతాం మా రాజ్యం లేకపోతే ఈ గుడిలో ప్రాణము తీసుకుంటానంటివా బిడ్డ చచ్చిపోతానంటున్నావా బిడ్డ చచ్చి సాధించేది ఏమున్నదమ్మా మానవ జన్మ అంటే ఒక పవిత్రమైన జన్మ ఎన్ని అవతారాలెత్తుతూ ఈ మానవ జన్మ నీకు వచ్చింది ఎరికేనా వచ్చిన మానవ జన్మను వృధా చెయ్యొద్దు బిడ్డ మనిషికే వస్తే కష్టాలు గనక చెట్లకు పుట్టలకు వస్తాయా ఇప్పటికైనప్పటికైనన్నరే బిడ్డ భక్తురాల 15 రోజుల అమావాస్య చీకటి పుణ్యము వెలుగు 15 రోజులు పుణ్యము 15 రోజులు అమావాస్య అయితే ఒక్క నిలగడుస్తుంది ఈ మానవ జన్మలా కొన్ని రోజులు కష్టాలు కొన్ని రోజులు సుఖాలు కష్ట సుఖం అనుభవించిన మానవ జన్మకే విలువ అన్నారు గాని ఎల్లకాలం కష్టపడ్డున్నది కష్టం కాదు ఎల్లకాలం సుఖపడ్డున్నది సుఖం కాదమ్మా ఇయాలకింత అంత కష్టం వస్తుందో రాదో చస్తారంటున్నావు ఈ భూధరణి మీద ఎంతో మంది యోధులు ఎంతో మహానుభావులు ఎన్నో కష్టాలు అనుభవించిండ్రు అన్న నువ్వెంత నీ లెక్కెంత బిడ్డ శ్రీరామమూర్తియు తన సీతను విడనాడి శ్రీరామమూర్తి తన సీతను విడనాడి ఏడ్చి అడవుల నెల్లా బ్రతుకలేదా హరిశ్చంద్రుడు తనను నమ్మియు తాను పంతముని ఇంట్లో కొలు ఉండలేదా దుర్యోధనుని చేత దుఃఖపడి పాండవులు పడరాజు గృహములెల్లా బ్రతుకలేదా నల చక్రమహారాజు నాటి నడివిలో వదిలి ఏడ్చి అడవుల నెల్లా బ్రతుకలేదా ఒరే హరిశ్చంద్ర ఎక్కడున్నదిరా హరిశ్చంద్ర సత్యము సత్యం అంటే సత్యం కొరకు అంత తండ్రి హరిశ్చంద్రుడే తన భార్య చంద్రవతిని బ్రాహ్మణుల దాత్రికానికి అమ్ముకోలేదా భర్త మాట కాదనుకుంటా చంద్రమతి బ్రాహ్మణుల దాత్రికానికి అమ్ముడి వేల చంద్రవతి కన్నా గొప్పదాని వారే బిడ్డ మానవ జీవి అంటే ఒక కరెంటు బుగ్గ లాంటిది కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోతే ఎవరికి తెలియదు బొందిల జీవి ఎప్పుడు ఎగిరిపోతే ఎవరికి తెలియదు భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడు సావు నగతి సావు బ్రతుకు ఉద్దర బ్రతుకు బ్రతికినన్ని రోజులు 100 ఏళ్ల జీవితానికి 1000 ఏళ్ల కీర్తి తెచ్చుకో బిడ్డ వచ్చినాడు మన ప్రాణం పోయేనాడు యమధర్మరాజు వచ్చినాడు నువ్వు ఆగవన్నా ఆగవు కానీ వచ్చే సావుకు ఎదురు చూసి 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 బ్రతకద్దు బిడ్డ ఎన్ని రోజులకున్నప్పుడు ఇక్కడ కాదు కానీ వచ్చినాడే వాళ్ళ పోయేటోళ్ళు ఇంత కష్టం వచ్చేస్తానంట చావుడు పురస్కారం కాదు నీకు విద్య సంతానం కావాలంటే నీకు ఈ గుడిలోన తపస్సు చేసినందుకు నీ పూజ మెచ్చినా నీ భక్తి మెచ్చినా
పరిస్థితి ఏ కట్టవి నిల్వ పోసుకుంటానంటే నా చేత సంతానంతో అన్నాడు దేవుడు. తల్లి శకుంతల దేవి అనుకున్నది 60 ఏళ్ళ పెద్ద మనిషి నన్నయ్య మాటలన్నీ నిజమైతేగా ఎన్ని కష్టాలైనా ఎల్ల పోసుకుంటే ఎంత బాధిన పరిస్థితి నేను కొడుకులన్న కోరిక తీరింది బిడ్డను కనాలే నా భ్రమ తీరాను అన్నది. భగవంతుడు కప్పుడే సంక చూడ దేవటి చక్కని సంతాన ఫలం ఇచ్చిండు. రామ రామ కోదండ రామ కాయసు బాగానే ఉన్నది. మనిషి మాకు అంత గంటని బిడ్డ తెరు అబ్బా అవనూరు తక్కువ లేదా ఈ ఊళ్ళే దండుగులు పేర పాత బొందలు ఎక్కడే ఉన్నది. ఓ బిడ్డ నిన్న గిట్టనే రంగేపల్లి కాడ ఎర్ర గొల్లు కథ చెప్తాను. వాళ్ళు చింత చెట్టు కింద మరి చింత చెట్టు ఉన్నది ఇంటి ముంగట మేము చింత చెట్టు కింద కుర్చీ వేసుకొని కిచెన్ కథ చెప్పుతాను. అవ్వ కిచెన్ కళ్ళు మూసింది నోరు తెరిచింది. నేను ఇచ్చి ముచ్చట పెడతాను. వాళ్ళు సీమ కొలు దాదుకునే మాకే వెనకని సంతానం ఇవ్వముందుకే చింత చెట్టు సీమ పడి తుర్పునే కచ్చావ నోడుకునే వాటి అదే పాలం అనుకున్నా. ఇక్కడ మా ముదిరాజు వీళ్ళు మంచోళ్ళు అనుకోవాలి. చెట్టు లేదేం లేదు. ఈ గాడుకు దోమలు సుతా లేవు బిడ్డ. దోమలు ఉన్న కడుపులో తలుచుతా ఏం కాదు మింగాలి కరోనా రాదు. ఇక సంతానం చప్పట్లు కొట్టే రోజులు వెనకెట్టినవేనవి. కంప్యూటర్ కాలము టచ్ ఫోన్లు సెల్లులనే ప్రపంచం అంతా కనిపిస్తుంది. వెనకటి రామరామాని కథలు ఎక్కువైనవి. చెప్పేటోళ్ళు ఎక్కువైండ్రు, చూసేటోళ్ళు తక్కువైండ్రు. గంటలు కానీ లక్షలు కోట్లు పెట్టి పెట్టిన సినిమానే చూస్తలేదు. ఈ ఒరుడే ఒరుడు ఆడ చూడతాను వీళ్ళ చూడతారు కాదే అమ్మ రమ్మని వాళ్ళు అత్తనే వచ్చిన వాళ్ళు ఉంటేనే వేరు. కానీ రామకీర్తని నాడు కాదు ఆనాడు వెనకట పంచ పాండవుల తండ్రి పాండురాజు జీవి వెళ్ళిపోయినప్పుడు ఆ గొల్ల గోపాలకృష్ణుడు చెప్పిందట, అయ్యా పంచ పాండవుల అలా మీ తండ్రి పాండురాజు జీవి స్వర్గం అందలేదంటే ఎట్లయితే స్వర్గం అందుద్దంటే ఆనాడు హరిదాసును వినిపించి రామో రామాని కీర్తన ఏమించు గానాడు మీ పాండురాజు జీవి స్వర్గం అంతుందంటే అంతటి పంచ పాండవులే హరిదాసు తోటి రామరామని కీర్తన ఏయించుండ్రు పంచ పాండవులు. గానాడు పుట్టింది అటువంటి నాడి రామకీర్తన ఈనాడు కాదు. అంతటి శ్రీ ఆంజనేయుడి రామ రామ అన్న కాడ మరి అరగంట కాళ్ళు పాపకారి పాదాలు పారిపోతే ఏమని కాళ్ళకు సంఖ్యలు వేసుకొని నిలబడి చూస్తాడాట. మానవ జన్మ ఎత్తినప్పుడు తెలిసి కొన్ని పాపాలు తెలియక కొన్ని పాపాలు చేస్తాము. తెలిసి చేసిన పాపమే తెలియక చేసిన పాపమే పాపని మోక్షం కావాలంటే ఈ రామరామన కీర్తన కాడికి మరి రామ అన్న కాడ కళ్ళున్నోళ్ళు చూడాలి, చెవులున్నోళ్ళు వినాలి, చేతులున్నోళ్ళు చప్పట్లు కొట్టాలి. కళ్ళు లేనోళ్ళు ఎట్లా చూడరు, చెవులు లేనోళ్ళకి ఎట్లా వినిపించదు, చేతులు లేనోళ్ళు ఎట్లా చప్పట్లు కొట్టరు. దేవుడు సంతానం ఓడిగట్టిండు మరి ఇప్పుడు చప్పట్లు ఎందుకు కొట్టిరు నాకు ఎరికే. కానీ కొట్టినోళ్ళు మనోళ్ళే కొట్టినోళ్ళు మనోళ్ళే. ఎవరైతే నేను కొట్టమన్నప్పుడు కొట్టిన ఎవరైతే కొట్టలేదో ఈ కొట్టినోళ్ళ మీద ఉన్న రోగాలను కొట్టనోళ్ళ మీద పడతాయి. దేవుడు ఎండి కొండ కైలాసం వెళ్ళిపోయిండు బిడ్డ అని మతాన మాయమైంది.
గొర్రె ఏమనుకున్నావు అర్రారు వారిస్తారంట. ఇక్కడ అర్రున్నది అనుకున్నావా దొంగతనం చేసినాడు ఎక్కడ దాక్కున్నాడా దొంగతనం చేస్తున్నా దాక్కుంటారు ఇవే దొంగలు అనుకుంటారా వంట ఆడదింప మనకి ఎక్కడ దొరకదా ఎవరు యాదగిరా? యాదగిరా వచ్చినోడు ఎవడు అదే అట్లా కదా వచ్చిన జంగమే చక్కడి ఇచ్చిండు అంటే కచ్చపుల్ల ఆ చిక్కడిది చల్లబొట్టు కన్నా అంతకంటే చిక్కడిది సూపులై ఆ, చల్లబొట్టు కన్నా అంతకంటే చిక్కడిది స్వీట్ కన్నా అంతకంటే చిక్కడిది గద్దూర పండు కన్నా కాయ గంజలోడా? ఖర్జూర పండు కదా, ఖర్జూర పండు అనాలే. మరి నేనేమన్నారు ఇప్పుడు ఖర్జూర పండు అలా కాయ గంజలోడా? ఆయన కండరా స్వీట్ కన్నా అంతకంటే తీయగా బత్తాయి కన్నా బాతయ్య పుల్లగుంటది బామ్మది ఏం పొడుసులే అది పొడుసులే నువ్వు పొడుసులే నానే ఇద్దరు కొడుతూనే అట్ట అవుతావు నువ్వు. అంతేనా రాత 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 రాత. నువ్వు డాడీ దాను నేను మమ్మీనే దానా నువ్వు డాడీ దాను నేను మమ్మీనే డాడీయే మమ్మీ. మమ్మీ అద్దె మనకి ఇంగ్లీష్ అద్దె గాయన మగ పోడా నువ్వు అయ్యో నేను అవ్వను అదే నువ్వు అవ్వని అయ్యారు ఏ బావా ఓ పిల్ల ఏ పిల్లగా ఏ చిట్టి ఏ బుజ్జన్న ఏ బుజ్జమ్మ ఐ లవ్ యూ సేమ్ పిల్లగా ఆకాశే పండగ అక్కడన్న దొరవా బాబయ్య బంగారురా అక్కడన్న దొరవా బాబయ్య బంగారురా ఆకాశే పండగ అక్కడన్న దొరవా బాబయ్య బంగారురా అక్కడన్న దొరవా బాబయ్య బంగారురా ఆకాశే పండగ అక్కడన్న దొరవా బాబయ్య బంగారురా ఆకాశే పండగ అక్కడన్న దొరవా బాబయ్య బంగారురా అక్కడన్న దొరవా బాబయ్య బంగారురా ఏ పిల్లగా వారి అడుమకుందు పెడుతుంది కొడుక నీ ఎక్క మీద మనసులుగా బాబోయ్ బంగారు బంగారు
అంటే గిన్నె మాటలు వస్తున్నా బాబయ్య బంగారు నోట్ల ఉత్తబోతున్నా బాబయ్య బంగారు అప్పటికి మాటలే గిని మాటలు వస్తున్నా బావయ్య బంగారు నీ నోట ఉత్త 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 ఈ అవాజ్ ఒక్కసారి వాడు 10 సార్లు అనిపిస్తున్నారా ప్రవణాల వేడిగా చిండ్రు భార్య భర్తలు ఇద్దరు ప్రవణాల వేడికి వచ్చినప్పుడు రాదు తెరా శీల రాదు అన్నాడు మా శకుంతల దేవి ఇవాళ అనుకున్న పని అమలైంది కోరుకున్న పని పొంగల పడ్డట్టు భగవంతుడు మెచ్చి సంతానం ఇచ్చిండు వట్టి మనిషి కాదు కడాగరిపిని మనిషివి భార్యను తెచ్చిండు దాచి వాళ్ళ చేతులు పెట్టిండు బిడ్డ దాచిలాల నా భార్య పైలము అన్నాడు బామా నేను కచ్చేరి కాడికి పోతున్నాను అన్నప్పుడు ఆగునాదని అన్న పోయినాలు ఎప్పుడు ఎరపాటి వేసిందో అన్ని కూరలతోటన్న పోయినాలు ఎరపాటి వేసినప్పుడు పొజ్జార బోని వేసిండు రాజురా పొజ్జార బోని వేసి చేతి ఎంగిలి మూతి ఎంగిలి కడుక్కొని రంపెతోడు వచ్చి రామగిరి పోక దౌడకేసి రాజ దర్బారు మీద కట్టండగలరా రాజే సిరాసేల రాజునమ్మా రాజ దర్బారు మీద కచ్చిండు వర్మ కోలు కుర్చీ మీద కూసోని మరి నేను దేవతల పూజలు వీరకాడికెళ్ళి మంత్రి మల్లయ్య సీతల రాజమప్ప పేరా కొడక మంత్రి మల్లయ్య రాజమంత కుశలమేనారా అని రాజ దర్బారు మీద కూసోని రాజమేలుతున్నాడే ఓయమ్మా రాజు సంగతి అక్కడ ఉన్నది తన భార్య శకుంతల దేవు కలియేడు రోగిళ్ళలో ఉన్నది మరి ఆ ఊళ్ళో ఏం జరుగుతుందయ్యా మరి సిరిసేల నగరంలో 7 ఏళ్ళ ఎత్తడి 12 ఏళ్ళ కర వచ్చింది తిందామంటే తిండి లేదే చేసుకుందామంటే పని దొరుకుతలేదు మరి అందుకే అన్నారమ్మా మరి ఇన్ని కట్టపడ్డ కూడా మన పిల్లలకు బుక్కడ అన్నం పెట్టని బతుకులేందుకు అన్న ఇలా పిల్లలు మార గంజలు ఆకలి అంగోలిస్తా అంటే పిల్లలకు కాదని బతుకులు మనకి ఎందుకయ్యా ఇక పోదాం మరి ఈ ఊరుంటే మన బతకలే మరి ఊళ్ళో ఉన్న జనమంతా కలిసి మరి సంకన పిల్లలు నెత్తిన మూటలు పెట్టుకొని ఎవరికైనా వాస వెళ్ళి పోదామన్నారే వలస వెళ్ళిపోయి ఏ ఊళ్ళన కష్టం చేసుకొని మన పిల్లల కంకనేమి కడుపుని నన్ను పెట్టుకుంటానన్నారమ్మా ఊరు మనకు అయ్యిరాలు ఎవరికన్నా మన ఊరున్న ప్రజల జీవన తండ్రి ఎట్లా బయటికి వెళ్ళిపోతుందో కాదు బయట పడ్డరా రామ 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 రాజ దర్బారు మీద ఉన్నాడు రాజు రాజు ప్రజలోపల కూర్చుండు పోయే వాళ్ళను ఏ ఊరికి వేనా ఏ పల్లెకి వేనా ఒక కుటుంబం 2-3 కుటుంబాలు పోతే గాని ఏ కాలం అన్నంత నా రాజ్యంలో ఉన్న వాళ్ళు సకల పిల్లలను నెత్తిల ముళ్ళను పెట్టుకొని ఏ రాజ్యం పోతున్నారమ్మా రాజ దర్బారు మీద కూర్చున్న రాజు ధనాధన్ ప్రజలు ఒక గడ్డ ఓలు వచ్చిండు అదే
భోజనానికి పోతాన్రా లేకపోతే మీ చుట్టాల మార్గం ఇట్లా పోతాన్రా బిడ్డ కానీ ఒక్క కుటుంబం 2-3 కుటుంబాలు పోవాలి మొత్తం మీద ఉన్న ప్రజలు ఒకళ్ళ కాడికి వీళ్ళందరూ ఎక్కడ కట్టగట్టుకొని పోతారు ఎటు పోతాండ్రా బిడ్డ అయ్యా అయ్యా తెరసేల రాజా ఎలాగనికే మా కట్టుకోరు వచ్చి ఊరి పోతాలా పల్లె పోతాలా ఊరంతా పోతాడు సంకల పిల్లలు ఎత్తిన ముడలు పెట్టుకొని ఊరంతా చీమల దాన్ని ఎట్లా బయటికి వెళ్ళిపోతుందో ఆ విధంగా పోతాలి బిడ్డ అని అడ్డుకోరు వచ్చి ఆయన నీకు తెలియదా అయ్యా మరి అయ్యా మన రాజ్యాంగానికి 7 ఏళ్ళ 12 ఏళ్ళ కరవ వచ్చింది అంటే తిండి దొరుకుతలేదు చేసుకుంటా పని దొరుకుతలేదు అయినా మరి పిల్లలకు ఇక్కడ కూడి పెట్టారు బతుకులు మాకు ఈ ఊరి నుంచి పెట్టి ఏ ఊరికన్నా పోయి వలస వెళ్ళిపోయి బతుకుతామని పోతాను నాయన జాలిగుండె చల్ చల్లవన పట్టినా